నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. ఒకప్పటి కాలంలో తల్లి కానీ తండ్రి కానీ అసలు ఎవరు చనిపోయినా మగవారు మాత్రమే ఈ సంస్కారాలన్నీ చేసే విధానం చూసేవారం. కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వారికి మగ సంతానం గనక లేకపోయి ఆడ సంతానమే ఉంటే ఆడపిల్లలతోటే చేసేస్తున్నారు. ఒకప్పుడు అలా కాదు. ఆడపిల్లలే ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరితోటో ఒకరితోటి మగవారితోటే కార్యక్రమాలు జరిపించేవారు. కానీ ఇప్పుడు వీళ్ళ కోరిక నా కూతురైన కొడుకైన వాళ్ళే చెయ్యాలి అని చెప్పడమే కావచ్చు. లేదు అంటే ఇంకా ఎందుకు బయట వాళ్ళతో చేయించడము, కడుపున పుట్టిన వాళ్ళతోటే చేయిస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని ఉన్నవాళ్ళు అనటం వల్ల కావచ్చు. మొత్తానికి ఆడవాళ్ళు చేసే విధానం చూస్తున్నాం. అసలు ఆడవారు శ్మశానానికే వెళ్ళకూడదు అనే విధానాలు కూడా విన్నాం. అలాంటప్పుడు వెళ్ళటము ఒకటి, వెళ్ళి కార్యక్రమాలు చేయటం రెండవది. అది పెళ్ళైన వారైనా సరే, పెళ్లి కాని వారైనా సరే. అసలు చెయ్యొచ్చు అంటారా? దీనివల్ల ఏమైనా దోషం అంటారా? ఇది సమాన హక్కులకి సంబంధించింది కూడా అవుతుంది ఈ ప్రశ్న. ఆడవాళ్ళు మగవాళ్ళు సమాన హక్కులు అని మీరన్నట్టుగా మగవాళ్ళు ఎవరు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఆ కుమార్తెలకు కూడా మ్యారేజ్ అవ్వలేదు, వివాహం అవ్వలేదు వాళ్ళకి. పోనీ వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకు రాలేదు. అలాంటప్పుడు చేయొచ్చు పరిస్థితులను బట్టి. ఇప్పుడు కుమార్తెలకు వివాహం అయింది, అల్లుడు చేయొచ్చు. అల్లుడు కూడా సగం కొడుకుతో సమానం కాబట్టి కుమార్తెకు లేని అంత అర్హత అల్లుడుకుంటుంది. ఓకే. ఒకసారి ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి అల్లుడు పైన ఎక్కువ హక్కు ఉంటుంది కూతురు పైన కంటే. అల్లుడు వీళ్ళ వాళ్ళు అవుతారు చెప్పాలంటే. అందుకు అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి అల్లుడు చేయొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయికి మ్యారేజ్ కాలేదు, కుటుంబంలో ఎవరూ ముందుకు రాలేదు, అలా కుమార వారసత్వంగా ఎవరూ లేకపోయిండొచ్చు. ఇంకే బామర్దులు చేయొచ్చు. ఓకే. చేయాలి అనుకుంటే ఇంకా మాకు ఎవరూ లేదు, ఎవరూ రాలేరు అని అంటే కుమార్తెలు చేస్తారు. చెయ్యొచ్చా అనే విషయము అడిగితే ఇక్కడ ఇంతకుముందు లేదు. ఇంతకుముందు మనం అన్ని జాయింట్ ఫ్యామిలీస్. అది కాక ఒక్కొక్క కుటుంబంలో 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 10-15 మంది పిల్లల దాకా ఉండేవాళ్ళు. అప్పుడు ఈ కొరత లేదు మనకి. ఈ జెండర్ కొరత లేదు, మగపిల్లలు ఆడపిల్లలు అనే ఇది లేదు. ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి ఇంకోటి అన్నదమ్ములు వీళ్ళు ఎక్కువ, వీళ్ళే 10 మంది ఉంటారు, మళ్ళీ వీళ్ళ పిల్లలు ఇలా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్ గా వీళ్ళ వారసత్వం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫుల్ గా న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఎవ్వరు కూడా ఒకరి ఫంక్షన్స్ కి ఒకరు కలవని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో. అందుకని వీళ్ళ చావులు కూడా వస్తారంటే నమ్మకం లేదు. ఇప్పుడు ఎవరు దేనికి కూడా రావట్లేదు. ఫోన్లో విని అన్ని సంతాప సభలు కూడా ఫోన్లోనే పెట్టేస్తున్నారు, వాట్సాప్లో. చెప్పాలంటే మనం చూస్తున్నాం, వెడ్డింగ్ కార్డులు వాట్సాప్లోనే పెడుతున్నారు, సంతాప సభలు వాట్సాప్లోనే, విషెస్ అన్ని వాట్సాప్లో అన్ని అట్లా అయిపోయినాయి. పలకరించుకోవడం, దగ్గరికి వెళ్ళి పలకరించుకోవడాలు లేవు ఇప్పుడు. అలాంటప్పుడు ఇలాంటి దుస్థితి వస్తుంది. ఓకే. చెప్పాలంటే ఇప్పుడు ఇంకా ఈ అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారంటే, నా తల్లి నా తండ్రే కదా, నా రక్త సంబంధమే కదా, అందుకు అని చెప్పేసి ఈ తలకొరివి పెట్టడము అనేది జరుగుతుంది. అసలు ఈ తలకొరివి ఎందుకు వచ్చింది, తలకొరివి అనే ఎందుకు వచ్చింది అనేది మనం చూసుకుంటే, ఇప్పుడు మనం చెప్తాం ఈ శరీరంలో ఆత్మ అనేది ఉంటుంది. ఈ ఆత్మ అనేది మనకి కొన్ని విధాలుగా బయటికి వెళ్ళిపోతుంది. అంటే చెవుల ద్వారా వెళ్ళొచ్చు, కళ్ళ ద్వారా వెళ్ళొచ్చు, ముక్కు ద్వారా వెళ్ళొచ్చు, నోటి ద్వారా వెళ్ళొచ్చు, రంధ్రాల ద్వారా ఏదో ఒక ద్వారం ద్వారా వెళ్ళిపోతుంది ఆత్మ. కానీ తల కొరివి అని ఎందుకు వచ్చింది మనకి? తలకే ఫస్ట్ కొరివి పెడతారు. అవును. అది అట్లనే అంతా అంటుకొని వెళ్ళిపోతుంది. మన శరీరంలో ఉన్న జీవాత్మ తల ద్వారా వెళ్తే కపాలం పగిలిపోతుంది. బ్రహ్మ కపాలం పగలాలి అంటారు. బ్రహ్మ కపాలం పగిలినప్పుడు మోక్షాన్ని చేరుకుంటుంది. ఒక్క తల ద్వారా ఒక్కటే జీవాత్మ వెళ్తేనే మోక్షం లభిస్తుంది. ఇంకా ఈ నవరంధ్రాల ద్వారా ఎట్లా వెళ్ళినా కూడా ప్రాణము జీవాత్మ బయటికి వెళ్ళినా కూడా మోక్షం లభించదు. కానీ అందరి భావన ఏంటి? తల ద్వారా వెళ్ళాలి అని ఒక భావన. అంటే మామూలుగా తలకొరివి పెట్టే టైంలో కంపల్సరీ ఇది అనుకోవాలని మాకు ఈ విద్యాపరంగా చెప్తారు. ఏమని? ఈయన ఆత్మ ఏ విధంగా వెళ్ళిందో ఎవరికీ తెలీదు, కానీ తల ద్వారా వెళ్ళి ఉంటే చాలా మంచిది. లేదు అంటే వచ్చే జన్మలో అయినా కూడా బ్రహ్మ కపాలం పగిలి వీళ్ళ జీవాత్మ వెళ్ళి మోక్షాన్ని చేరుకోవాలని చెప్పి తలకొరివి పెట్టాలి. తల కొరివి అనేది ఇప్పుడు కాళ్ళ కొరివి, చేతుల కొరివి అని కూడా అనొచ్చు.
చెప్పాలంటే ఆ తలకొరివికి ఎందుకు ఆ మాట ఆ వర్డ్ కూడా వచ్చింది అంటే దీని పర్పస్ ఒక బ్రహ్మ కపాలం పగిలి జీవాత్మ ఈ తలలో నుండి సహస్రారంలో నుండి పైకి వెళ్ళాలన్నమాట, బయటికి రావాలి. అందుకే ఈ సాధనలు చేసి కూడా ఈ బ్రహ్మ కపాలం పగిలిపోయినప్పుడు అంటే ఏం చెప్తారు, శివుడు తొక్కి పెట్టేస్తాడంట బ్రహ్మ కపాలాన్ని. చెప్పాలంటే చనిపోయినప్పుడు కూడా మన బ్రహ్మ కపాలం రంధ్రం ఓపెన్ అయ్యి అక్కడి నుండి జీవాత్మ బయటికి వచ్చినప్పుడే మోక్షం లభిస్తుంది. ఎంతోనా మోక్షానికే కదా ప్రాకులాడేది. ఇంకొకటి కొంతమంది ఈ కుండ పగలగొట్టడాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ కుండ పగలగొట్టడాలు దేనికి అని అంటే ఒక్కొక్క రంధ్రం వేస్తారు ఒక్కొక్కటి. అంటే కుండ అంతా జీవాత్మ, ఆత్మ. కుండని మనం ఆత్మలాగా భావిస్తాం. ఒక్కొక్క రంధ్రం వేసినప్పుడు వెళ్ళిపోతుంది ఆత్మ అని అర్థం దానికి. అంటే శరీరం నుండి కుండ, పూర్తి కుండ అనేది శరీరము, లోపల నీళ్ళు అనేది ఆత్మ, ఆత్మకి సంకేతం. ఒక్కొక్క రంధ్రం వేసినప్పుడు ఆ ఆత్మ అనేది వెళ్ళిపోతుంది అనే సంకేతంగా, అంటే ఈ శరీరం నుండి ఈ ఆత్మ వెళ్ళిపోబడింది అని చెప్పడానికి ఆ కుండలకి రంధ్రాలు వేయడం అనేది జరుగుతుంది. చెప్పాలంటే మామూలుగా మీరు కాల్చినా తలకొరివి పెట్టినా తలకే పెడతారు, మామూలుగా పూడ్చినా కూడా ఫస్ట్ తల దగ్గరే మన్ను వేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ జీవాత్మ బ్రహ్మ కపాలం నుండి బయటికి వచ్చి మోక్షాన్ని పొందాలని చెప్పేసి. ఇంకా మీరన్నట్టుగా కుమార్తెలు పెట్టచ్చా అని అంటే ఏ వారసులు లేని వాళ్ళు అటువంటి పరిస్థితి వచ్చింటే తప్పదు. ఇంకా మనం కూడా ఏం చేయలేని పరిస్థితి అది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో రిలేషన్స్ తక్కువ కాబట్టి, బాండింగ్స్ తక్కువ కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడితే ఆ అమ్మాయిలు పెట్టచ్చు. ఇంకా వాళ్ళకి వేరే పరిస్థితి లేదు, ఇంకా పరిస్థితి లేక చేస్తున్నారు కానీ అదైతే పద్ధతి కాదు. మరి వాళ్ళకి ఏదైనా దోషం అనేది ఏదైనా ఉంటుందా? పరిస్థితి లేదు కాబట్టి ఏ దోషము లేదు. ఇప్పుడు మనకి ఆపత్కాల ధర్మం అనేది ఒకటి ఉంటది. ధర్మం అనేది తరచూ మారుతుంది అనే విషయం తెలుసా? మనం ధర్మంగా ఉండాలి అని చెప్తాం కదా. ఈ ధర్మం అనేదే మారుతుంది. ఏ విధంగా మారుతుంది, ఎలా చెప్తాము అని అంటే ఇప్పుడు కోర్టుదే తీసుకుందాం. మనం ఏం చెప్తాము, 100 మంది అపరాధులు తప్పించుకున్నా కూడా ఒక్క నిరపరాధికి మాత్రం శిక్ష పడకూడదు అని చెప్తాం. దీంట్లో ధర్మం ఎక్కడుంది? మారిందా లేదా? తర్వాత మనం ఇంకొకటి ఏం చెప్తాం, 10 మందిలో 9 మంది బాగుపడతారు అని అంటే ఒకరు నాశనమైనా పర్వాలేదు అంటాం. ధర్మం మారిందా లేదా? 10కి 10 బాగుండాలని అనుకోము. అంటే మంచి జరుగుతుంది అన్నప్పుడు కొంత చెడు జరిగినా పర్వాలేదు అనేది మన ధర్మం. దీన్నే ఆపత్కాల ధర్మము అంటాం. అందుకు ఇప్పుడు వాళ్ళకి అంత పరిస్థితి వచ్చింది, ఆపత్కాల ధర్మమే అది. కుమార్తెలు తలకరువి పెట్టే పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు ఇప్పుడు ఆపత్కాల ధర్మాన్ని పాటించాలి, తప్పదు. అలాంటప్పుడు ఏ దోషము రాదు. ఇప్పుడు నీకు ఒకరు చనిపోవడం ద్వారా 9 మంది బాగుపడతారు, ఒకరు ఇది కావడం వల్ల 9 మంది బాగుపడతారు అంటే నీకు పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా? పుణ్యమే వస్తుంది. అంటే ఇక్కడ ఒక్కరే, అంటే ఇక్కడ మనం పర్సంటేజ్ చూడాలి. పర్సంటేజ్ బట్టే ఏదైనా కూడా. ఇప్పుడు 20% చెడు ఉంది, 80% మంచి ఉంది అంటే నువ్వు 80% మంచి చేసినట్టే కదా. ఈ 80% మంచి చేయడంలో ఈ 20% వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 20% మంచి అంటే చెడు జరిగినా పర్వాలేదు, 80% మంచి అనుకుంటున్నాం. కానీ ఈ జరుగుతున్న చెడు మంచి వారికి జరిగి ఉంటే వారు మంచివారే, కానీ అవతల ఇంకా ఇక్కడ ఒక్కరే, అక్కడ 4గురికి మంచి జరుగుతుంది, ఈ మంచి వారిని ఇబ్బంది పెడితే అనుకున్న పరిస్థితుల్లో కూడా ధర్మం ఇలానే ఆపత్కాల ధర్మమే. ఇప్పుడు 10 మంది మంచి వాళ్ళే చూసుకుందాం. మంచి ప్రశ్న ఇస్తున్నాం. 10 మంది మంచి వాళ్ళే, కానీ ఈ 10 మందిలో ఒక మంచి వాడికి కొంచెం చెడు జరగడం ద్వారా, ఆపద ఉండడం ద్వారా, కలిగించడం ద్వారా ఈ 9 మందికి ఇంకా మంచి జరుగుతుంది అంటే తప్పులేదు. పాపం బలయ్యాడు అక్కడ. బలి కాదు, ఆయన రాత రాసుకుని వచ్చింటాడు. బలి అని మనం ఎందుకు అనుకుంటాం? త్యాగం అని అనుకోవచ్చు కదా. అది ఆయనంతటా ఆయన ఒప్పుకునే పరిస్థితి. ఇప్పుడు చూడు, కుమార్తెలు ఎవరు తలకొరివి పెట్టాలనుకోరు. ఒప్పుకునే పరిస్థితి వచ్చినప్పుడు, పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఒప్పుకునే కదా పెట్టేది. ఇంకా త్యాగమా కాదా? త్యాగం చేసినట్టే. ఆపత్కాల ధర్మానికి ఎటువంటి శాపాలు రావు, ఎటువంటి దోషాలు రావు. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.